హాయ్ పిల్లలు. వెల్కమ్ టు అమ్మతో కాసేపు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఏంటా కథ అని ఆలోచిస్తున్నారా? మరి లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేస్తాను. ఓకే. అనగనగా ఒక ఢిల్లీ అనే ఒక ఊరు ఉన్నదంట. ఇప్పుడు ఉన్నది. మనం అప్పుడు రాజుల కాలంది చెప్తున్నాను కాబట్టి ఇలా చెప్తున్నా. ఓకే. ఆ ఢిల్లీ నగరంలోని పరమేష్టి అనే ఒక మంచి భక్తుడు ఉండేవాడంట. అవును. అతని పేరు పరమేష్టి. ఓకే. అతను బట్టలు బాగా కుడతాడంట. అతను ఒక దర్జీ. బట్టలు కుట్టడంలో చాలా స్పెషలిస్ట్. అయితే అతను ఎంత బాగా బట్టలు కుడతాడంటే, ఆ ఊర్లోని ఉన్న ధనవంతులు, అక్కడ రాజ్యసభలో పనిచేస్తారు కదా! రాజోద్యోగులు, చివరికి ఆ పాదుషా కూడా ఈ పరమేష్టితోనే బట్టలు కుట్టిపించుకుంటాడంట. అంత బాగా కుడతాడంట. అసలు ఈ పరమేష్టి ఎలా ఉంటాడంటే, కొంచెం చూడ్డానికి నల్లగా, కొంచెం వెనక గూని అన్నీ ఉంటుందనమాట. గూని ఉంటుంది. సో, అతను ఏం చేస్తాడంట, ఎప్పుడు తన పని బట్టలకి అన్నీ కుట్టేసి, మిగిలిన టైం అంతా భగవంతుడిని స్మరిస్తూ ఉంటాడంట. పరమేష్టికి పూరి జగన్నాథ స్వామి అంటే ఎంతో భక్తి. ఎప్పుడు టైమున్నా రోజులో సగానికి బట్టలు కుట్టి తన పని అయిపోయిన తర్వాత ఎప్పుడూ ఆ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ, ఆ భగవంతుని పాటలు పాడుకుంటూ, ఎప్పుడూ భగవన్ నామస్మరణలోనే గలుపుతూ ఉండేవాడంట ఈ పరమేష్టి. ఇతని భక్తిని చూసి చాలామంది ప్రశంసిస్తుండేవారంట. కొంతమంది మాత్రం వీడో పిచ్చోడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారంట. అలా పరమేష్టి జీవితం గడుస్తూ ఉంది. అయితే ఆ ఊరి రాజు పాదుషా ఏం చేశారంట, అతను తన బంగారు సింహాసనాన్ని అధిష్టిస్తున్నప్పుడంట, అతని పాదాల కింద తివాచీ ఉంటుంది కదా! మ్యాట్. అది అతనికి నచ్చలేదంట. అందుకని అతనేం చేశారంట, ఒక ఖరీదైన ఒక వస్త్రం తీసుకొచ్చారంట. ఓకే. ఆ వస్త్రం ఎలా ఉందంట, దాని మీద మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ కుట్టేసున్నాయి, స్టిచ్ చేసున్నాయంట. అలాగే ముత్యాలు, రంగు రత్నాలు కూడా దానికి అంటించున్నాయంట. ఆ వస్త్రం అంటే రాజుగారికి, ఆ పాదుషాకి చాలా చాలా ఇష్టమనమాట. అతనేమనుకున్నాడంట, ఆ క్లాత్‌తోని, ఆ వస్త్రంతోని 2 మంచి దిండుల్లాగా చేసుకొని, తన పాదాల కింద పీటికల కింద అంటే పీటల కింద వేసుకుందాము అని అనిపిచ్చిందంట. అందుకని ఆ క్లాత్‌ని బాగా కుట్టాలి అని చెప్పి ఎవరిని పిలిపించాడు? ఇంకెవరిని? పరమేశుడిని పిలిపించాడు. పరమేశుడు మరి బాగా కుడతాడు కదా! అందుకు. సరే. రాజుగారు మరి పిలిచారు కదా! పరమేష్టి పాదుషా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి "జహాపనా నమస్కారం చెప్పండి. మీరు నన్ను పిలిపించారు" అని చెప్పి అంటాడు. అప్పుడు పాదుషా అంటాడంట, "పరమేష్టి నువ్వు దర్జీ అంటే బట్టలు కుట్టడంలో చాలా మంచి నేర్పరివని నాకు తెలుసు. అందుకే ఈ వస్త్రాన్ని నీకిస్తున్నాను. దీంతో నాకు 2 దిండ్లుని తయారు చేసి ఇవ్వు" అని చెప్పేసి అంటాడు. ఎవరు? పాదుషా. అలాగే జహాపనా అని చెప్పి ఆ వస్త్రాన్ని తీసుకొని తన ఇంటికొచ్చేస్తాడు. ఎవరు? పరమేష్టి. వచ్చిన తర్వాత పరమేష్టి ఏం చెప్తాడు, మరి రాజుగారి ఆజ్ఞ కదా! సో, ఆ క్లాత్‌ని తీసుకొని కట్ చేసి 2 సంచుల కింద చేస్తాడు. సంచిలోని మంచిగా దూది అన్నీ వేసి, ఆ దూదిలోని కూడా ఏంటంటే మంచి పర్ఫ్యూమ్, మంచి వాసన రావడానికి పర్ఫ్యూమ్ అంతా వేసి, దాన్ని బాగా దిండులు తయారు చేస్తాడు. 2 మంచి దిండుల్ని. అది ఎలా అనిపిస్తుంది అంటే, నిజంగా ఆ దిండు మీద కుట్టిన ఫ్లవర్స్ ఉంటాయి కదా! దాని నుంచి నిజంగా వాసనొస్తుందా అన్నంత చాలా గొప్పగా ఆకర్షణీయంగా ఉన్నాయంట. ఆ రెండిటిలిని చూసి పరమేష్ఠి అనుకున్నాడట, ఎంత చక్కగా ఉన్నాయి, ఎంతో బాగున్నాయి, ఇంత మంచివి ఆ భగవంతుడికిస్తే ఎంత బాగున్నో అని చెప్పి మనసులో అనుకున్నాడంట. అనుకున్నదే తడువుగా తనకేమనిపించిందంట, ఒకసారి పరమేష్ఠి ఇంటి పూరిలో జరుగుతున్న రథయాత్ర టైంకి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ రథయాత్రలో పాల్గొన్నాడంట కూడా. అనుకోకుండా ఇప్పుడేంటి దేవుడిని అనుకుంటున్నాడు కదా! దేవుడికిస్తే బావున్ను అని. అదే టైంకి తనకి అనిపించిందంట ఏమని? తన చుట్టూ ఎలా భావిస్తున్నాడో ఊహించుకుంటున్నాడంట. తను పూరిలో ఉన్నట్టు, అలాగే స్వామివారి రథం వస్తున్నట్టు ఊహించుకుంటున్నాడంట. మరి స్వామివారి రథం వస్తున్నప్పుడు రథయాత్రలో ఏం చేస్తారు? రథం లాగుతున్నప్పుడు కిందన ఒక వస్త్రం తీసి ఇంకొక వస్త్రం ఏస్తూ ఉంటారనమాట. ఫస్ట్ ఒక వస్త్రం మీద వెళ్తూ ఉంటే మళ్ళీ వెనక ఇంకో వస్త్రం తీసి ముందుకేస్తారు. అలా రథాన్ని లాగుతూ ఉంటారు. ఓకే. అలా లాగుతూ ఉన్నప్పుడు ఏమైందంట, స్వామివారి రథం ఎళ్తున్నప్పుడు ఈ వస్త్రం మార్చే టైంలో ఒక వస్త్రం చిరిగిపోయింది. అప్పుడక్కడ మిగిలిన వాళ్ళేం చేశారంట, అయ్యో! చిరిగిపోయింది ఇంకో కొత్త వస్త్రం తీసుకొస్తానని వెళ్లారంట. ఈలోపు పరమేష్ఠి ఏం చేశాడు, అయ్యో! స్వామివారి వస్త్రం చిరిగిపోయింది రథం కింద అని చెప్పి ఏం చేశాడు, తన దగ్గర 2 దిండులున్నాయి కదా! ఒక దిండుని ఆ భగవంతుడికిచ్చాడంట.
ఆ భగవంతుడు ఎవరు? ఆ జగన్నాథ స్వామి స్వయంగా ఆ దిండుని తీసుకున్నాడంట. తీసుకొని తను నవ్వుతూ ఉన్నాడంట. పరమేష్టి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాడంట. ఆ భగవంతుడే వచ్చి నా దగ్గర తీసుకున్నాడు. నేను స్వామిని చూశాను అని చెప్పి ఎంతో హ్యాపీ అయిపోయి డాన్స్ ఏసుకొని హ్యాపీ అయిపోయాడంట. కాసేపటికి ఏమైంది? జనాలందరూ వచ్చేసి తోసేస్తూ ఉన్నారంట. తోసేసారు. రథం ముందుకెళ్తూ ఉందంట. నిజానికి పరమేష్టి ఏదైతే తను ఊహించుకుంటున్నాడో, నిజానికి పూరిలోని యాదృచ్ఛికంగా అదే రోజు రథయాత్ర జరుగుతూ ఉందంట. కాసేపటికి స్వామివారి రథం ముందుకెళ్ళిపోతూ ఉంది. ఇంక అంతా కనుమరుగైపోయింది. ఇంకేం కనిపించట్లేదు. జనాలన్నీ తోసుకుంటూ వెళ్ళిపోయారు. సడెన్‌గా పరమేష్టి కూడా ఏమైంది? స్పృహ తప్పి పడిపోయాడు. కాసేపటికి మళ్ళీ లేచి చూసాడు. ఎంత బావుంది స్వామివారి రథయాత్ర, ఇదంతా నా కల అనుకున్నాడు. అనుకోని సరే పాదుషా ఇచ్చారు గదా! 2 దిండ్లు. మనం అతనికి ఇవ్వాలి కదా! వెళ్దాము అని చెప్పి తన దగ్గరున్న 2 దిండ్లు తీసుకుందాం అని చూసాడు. కానీ ఆశ్చర్యంగా ఏంటి? అక్కడ ఒకటే దిండుంది. 2 దిండు లేదు. అదేంటి ఇక్కడ 2 దిండ్లు ఉండాలి కదా! ఒకటే ఉంది అని తను అనుకున్నప్పుడు తనకి అప్పుడు గుర్తొచ్చిందంట. అవును కదా! ఆ స్వామివారికి నేను ఇచ్చాను కదా! జగన్నాథుడికి ఇచ్చాను. నాకెంతో ఆనందంగా ఉంది అని చెప్పి. కానీ వెంటనే అనుకున్నాడంట, అయ్యో! ఇది పాదుషా వారిది కదా! పరులు ఎవరిదైనా పరాయి వాళ్ళ వస్తువులు మనం ఇచ్చే అధికారం మనకు లేదు. ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాడంట. మళ్ళీ అనుకున్నాడంట, ఈ విశ్వాన్నంతటిని పాలించే జగన్నాథ స్వామి స్వయంగా తీసుకున్నాడు కదా! మరి నేనెలా చేస్తాను? పాదుషాకైనా అది కొంచెం మంచిదే కదా! అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడంట. ఈలోగా ఏమైంది? పాదుషా పంపించిన రాజభటులొచ్చారంట. వచ్చి పరమేష్టి పాదుషా గారు నిన్ను రమ్మంటున్నారు అని చెప్పేసి అన్నారంట. సరే ఏదైతే అదయింది అని చెప్పి పరమేష్టి ఏం చేశాడు? పాదుషా దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అతనికి నమస్కరించి చెప్పాడంట. పాదుషా అడిగారంట, "పరమేష్టి నువ్వు దిండులు తయారు చేశావా?" అని అడిగారంట. అప్పుడు పరమేష్టి అన్నాడంట, "జీ హుజూర్ మీరు చెప్పినట్లే దిండ్లన్నీ తయారు చేశాను" అని చెప్పి పాదుషా ముందు దిండు పెట్టాడంట. దిండు చాలా బావుంది పరమేష్టి. ఒకటే తెచ్చావు ఇంకొకటి ఇంకా రెడీ అవ్వలేదా? కుట్టలేదా? అని అడిగాడంట. అప్పుడు ఆహ్, అప్పుడు పరమేష్టి ఏమన్నాడంట, "జహాపన నన్ను క్షమించండి. మీ అనుమతి లేకుండా నేనేం చేశానంటే ఒక దిండుని పూరిలోని జగన్నాథ స్వామికి సమర్పించాను" అని చెప్పేసి అన్నాడంట. పాదుషా అన్నాడంట, "పరమేష్టి నువ్వు అంటున్నది నాకు అర్థం కాలేదు. మళ్ళీ సరింగా వివరించు" అని అన్నాడంట. అప్పుడు పరమేష్టి అన్నాడంట, "నేను పూరి పూరిలో ఉన్న జగన్నాథ స్వామి స్వయంగా వచ్చాడు. రథయాత్ర టైంలోని ఇలా చిరిగిపోయింది ఒక వస్త్రము. అప్పుడు ఒక దిండు మీరు కుట్టమని చెప్పిన 2 దిండులో ఒక దిండు ఇచ్చాను. స్వయంగా జగన్నాథ స్వామి వచ్చి తీసుకున్నాడు" అని చెప్పి పరమేష్టి అన్నాడంట. అప్పుడు అక్కడున్న ప్రజలు, రాజు అందరూ కలిపి నవ్వారంట. నవ్వి అక్కడ పాదుషా కోపమొచ్చి అన్నాడంట, "నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధం చెప్పినా సరే అతికినట్టుండాలి. నువ్వెక్కడో ఢిల్లీలో ఉన్నావు. పూరిలోని జరిగే రథయాత్రలోని ఎక్కడికి ఎప్పుడు పాల్గొన్నావు? ఎప్పుడు వెళ్ళావు? ఎప్పుడు తిరిగొచ్చావు?" అని చెప్పేసి కోపం పడ్డాడంట. కానీ పరమేష్టి మాత్రం ఏమన్నాడంట, "జహాపన నేను చెప్పింది నిజంగానే నిజం. ఇందులో అబద్ధం చెప్పలేదు. స్వయంగా జగన్నాథ స్వామి తీసుకున్నారు. అందులో ఒక దిండు. మీరు చాలా అదృష్టవంతులు" అని చెప్పేసని అన్నాడంట. అప్పుడు పాదుషాకి కోపమొచ్చి, "ముందు ఈ పరమేష్టిని సంకెళ్ళతో బంధించండి. చీకటి గదిలో పెట్టండి. చూస్తాను ఈ మహాభక్తుడిని ఆ జగన్నాథ స్వామి వచ్చి రక్షిస్తాడు" అని చెప్పేసి అన్నారంట. మరి రాజుగారి ఆజ్ఞ కదా! అందుకని అక్కడ రాజ సైనికులు ఏం చేశారు, పరమేష్టిని బంధించి ఉక్కు సంకెళ్ళతోని బంధించి ఒక చీకటి గదిలోని పెట్టేసి, ఆ బయట చెరసాలకి బయట ఇద్దరు కాపలా కూడా ఉన్నారంట. కాసేపటికి అర్ధరాత్రి అవుతున్న టైంలోని ఒక బ్లూ కలర్ లైట్ అలాగా గది దగ్గరికొస్తూ ఉందంట. వస్తూ ఉన్నప్పుడు ఆ దగ్గరికొచ్చి పరమేష్టి అని పిలిచిందంట. పరమేష్టి వెంటనే చూసి ఎవరు అని అనుకంటే ఆ బ్లూ లైట్ ఉంది చూసారా? ఆ కాంతి జగన్నాథ స్వామిగా మారిందంట. ఆ స్వామి చేతిలోని ఒక చేతిలో సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటే, ఇంకొక చేత్తోని అభయహస్తం కనిపిస్తూ ఉందంట. వెంటనే పరమేష్టి జగన్నాథ స్వామి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాడంట. జగన్నాథ స్వామి వెంటనే ఆ పరమేష్టిని పట్టుకొని పైకి లేపారంట. ఆ భగవంతుడి స్పర్శకి పరమేష్టి నల్లగా ఉంటాడు. గూనుంది గదా! తన గూనిపోయి, తన నలుపుతనం పోయి ఎంతో ప్రకాశవంతంగా, తేజస్సుగా మారిపోయాడంట పరమేష్టి. అప్పుడు జగన్నాథ స్వామి అన్నాడంట, "నాయనా నన్ను నమ్మిన నీకు ఏ భయము ఉండదు" అని చెప్పి వెంటనే మాయమైపోయాడంట. కాసేపు అయిన తర్వాత జగన్నాథ స్వామి ఏం చేశారంట, పాదుషా మందిరంకి వెళ్లారంట. వెళ్ళి అతన్ని ఒక దెబ్బ కొట్టారంట.
వెంటనే పాదిషా నిద్రలోంచి లేచాడు. ఎవరో కొట్టినట్టు అనిపించింది అని. చుట్టుపక్కల చూస్తే ఎవరూ లేరు. కానీ దూరంగా ఒక బ్లూ కలర్ లైట్ వెళ్ళిపోతున్నట్టు కనిపించిందంట. సరే అప్పుడు ఆలోచించాడంట, ఎవరూ కనిపించట్లేదు. కానీ నా ఒంటి మీద ఇక్కడ దెబ్బ మచ్చ కనిపిస్తుంది. గుర్తులున్నాయి. ఎవరు కొట్టి వెళ్లారు? ఇంతమంది పెద్ద సెక్యూరిటీ ఉంది. ఇంతమంది కాపలా వాళ్ళున్నారు. ఇంత కట్టుదిట్టమైన కాపలా నుంచి నన్నిక్కడికొచ్చి కొట్టిందెవరబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడంట పాదిషా. సరే అని మరుసటి రోజు ఏం చేశాడంట, తన ప్రధానమంత్రిని పిలిచి ఇలా చెప్పాడంట, ఇలా జరిగింది అని. అప్పుడు ప్రధానమంత్రి అన్నాడంట, ఇదేదో మాయలో ఉంది పాదిషా గారు అని చెప్పేసంటే, అప్పుడు పాదిషా అన్నాడంట, తనకి ఒక బ్లూ కాంతి కూడా కనిపించింది, నీలమైన కాంతి అని చెప్పాడంట. అప్పుడు మంత్రికి కొంచెం అర్థమయ్యి పాదిషాని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు, పరమేష్టి ఉన్న జైలు చీకటి గది ఉంది కదా, ఆ చీకటి గది దగ్గరికి వెళ్ళాడంట. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, పరమేష్టి ఉన్న చీకటి గదిలో చీకటే లేదు, చాలా ఎక్కువ కాంతితో ఉంది. పైగా పరమేష్టి తన రూపం కూడా మారిపోయింది. ఇంతకుముందు ఉన్న రూపంకి ఇప్పుడు ఉన్న రూపంకి పూర్తిగా మారిపోయి ఎంతో తేజస్సుతో ప్రకాశవంతంగా ఉన్నాడంట. అది చూసి పాదుషాకు అప్పుడు అర్థమైందంట, నన్ను కొట్టింది స్వయంగా జగన్నాథ స్వామి అని చెప్పి అర్థమయ్యి పరమేష్ఠి దగ్గరికి వెళ్ళి, పరమేష్ఠి నువ్వు నిజంగా గొప్ప భక్తుడివి, నన్ను క్షమించు అని చెప్పి తనకి మంచిగా చెరసాల నుంచి అంటే జైలు నుంచి బయటికి తీసుకొచ్చి సన్మానించి క్షమించమని ఇంకొకసారి అడిగి తను స్వయంగా ఇంటి దగ్గర దిగబెట్టేశారంట. అప్పటి నుంచి పరమేష్ఠి చాలా గొప్పవాడని చెప్పేసి అక్కడ ఊర్లో జనాలందరూ తెలియడం వల్ల అందరూ ఎప్పుడూ వస్తూనే ఉంటారంట పరమేష్ఠి దగ్గరికి. వచ్చి ఏదో ఒక మాటలు మాట్లాడడం చేయడం వల్ల పరమేష్ఠికి ఏమవుతుంది, ఆ స్వామివారిని ఎక్కువసేపు ధ్యానించడానికి కుదరట్లేదంట. అందుకని పరమేష్ఠి ఏమనుకున్నాడంట, ఆ ఒకరోజు రాత్రి ఆ ఊరిని వదిలేసి వేరే ఏదో మారుమూల పల్లెటూరికి వెళ్ళి అక్కడ ఉంటున్నాడంట. ఎందుకు అంటే తన పని తను చేసుకుని మిగిలిన టైం అంతా ఎక్కువసేపు భగవంతుడిని ధ్యానించుకోవచ్చు అని. ఇది ఈరోజుటి కథ. ఎలా ఉంది? నచ్చిందా? ఇప్పుడు ఈ కథ వల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే, మనం నిజంగా ఆ భగవంతుడిని నమ్మితే ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు అని. అంత గొప్ప జగన్నాథ స్వామి స్వయంగా వచ్చి పరమేష్ఠిని కాపాడాడు చూసారా? ఎందుకంటే పరమేష్ఠిది నిజమైన భక్తి. ఏమున్నా సరే ఆ భగవంతుడు కాపాడతాడు అని తన నమ్మకం. అందుకే స్వయంగా ఆ జగన్నాథ స్వామి వచ్చి పరమేష్ఠిని ఆపద నుంచి కాపాడాడు. ఇది ఈరోజుటి మహాభక్తుడైన పరమేష్ఠి కథ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ టైం ఇంకొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.